రక్త క్యాన్సర్ చికిత్సా రంగంలో ఆధునిక సాంకేతికతలు వైద్య పద్ధతులు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయని డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. రక్త క్యాన్సర్ చికిత్సా రంగంలో ఆధునిక సాంకేతికతలు అత్యాధునిక వైద్య పద్ధతులు విప్లవాత్మక మార్పులకు దారి తీస్తున్నాయని ప్రముఖ హెమటాలజిస్ట్ డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి తెలిపారు. కరీంనగర్ యశోద ఆసుపత్రిలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంతో పోలిస్తే ప్రస్తుతం బ్లడ్ క్యాన్సర్ చికిత్స మరింత ఖచ్చితంగా సమర్థవంతంగా మారిందన్నారు. బ్లడ్ క్యాన్సర్ చికిత్సలో ప్రస్తుతం టార్గెటెడ్ మెడిసిన్స్ ఇమ్యూనోథెరపీ కీలక పాత్ర పోషిస్తున్నాయని ఆయన వివరించారు. ఈ ఆధునిక చికిత్సల వల్ల ఆరోగ్యకరమైన కణాలకు నష్టం కలగకుండా కేవలం క్యాన్సర్ కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకొని చికిత్స అందించడం సాధ్యమవుతుందన్నారు. ప్రెసిషన్ థెరపీ ద్వారా రోగి పరిస్థితిని బట్టి ప్రత్యేక చికిత్స అందిస్తున్నామని దీనివల్ల చికిత్సా ఫలితాలు మరింత మెరుగుపడుతున్నాయని చెప్పారు. అలాగే కార్టిసెల్ థెరపీని లివింగ్ డ్రగ్ గా అభివర్ణిస్తూ రోగి స్వంత కణాలను శిక్షణ ఇచ్చి క్యాన్సర్ కణాలపై పోరాడే విధంగా మార్చడం ఈ విధానంలోని ప్రత్యేకత అని తెలియజేశారు. ఈ థెరపీ ద్వారా కొన్ని క్లిష్టమైన రక్త క్యాన్సర్ కేసుల్లో కూడా ఆశాజనక ఫలితాలు లభిస్తున్నాయన్నారు. ఆధునిక బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్ పద్ధతుల వల్ల రోగులు ఎక్కువ కాలం మెరుగైన జీవన ప్రమాణాలతో జీవించే అవకాశాలు పెరిగాయన్నారు. గతంలో అందుబాటులో లేని పలు అధునాతన చికిత్సలు ఇప్పుడు భారతదేశంలో కూడా సామాన్య ప్రజల్లోకి అందుబాటులోకి వస్తుండటం వైద్య రంగంలో సానుకూల పరిణామమని డాక్టర్ శ్రీనివాస్ చక్రవర్తి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మార్కెటింగ్ సిబ్బంది శ్రీకాంత్, మహేందర్ పాల్గొన్నారు. యశోద హాస్పిటల్ సికింద్రాబాద్ బ్లడ్ స్పెషలిస్టు, రక్తానికి సంబంధించిన జబ్బులు, క్యాన్సర్కి సంబంధించిన జబ్బులు స్పెషలిస్ట్. సో ఈనాడు మనకు కలిసింది ఏంటంటే మనకు ఇప్పుడు క్యాన్సర్లలోనూ రక్తానికి సంబంధించిన జబ్బుల్లోనూ చాలా కొత్త అడ్వాన్సెస్ వచ్చాయి. రెవల్యూషనరీ కొత్త మందులు వచ్చాయి, కొత్త పద్ధతులు వచ్చాయి ట్రీట్ చేయడానికి. మునుపెన్నడు మనకు క్యూర్ లేదు, మనకు బాగుపడే ఒకటి లేదు. లేదా అమెరికాలో ఇక్కడ ఇంగ్లాండ్లో దొరుకుతుంది కానీ ఇక్కడ మనకి ఇండియాలో లభ్యం కాదు. అది కూడా మనకి కరీంనగర్ లాంటి చోట్లలో కాదు, అల్ల కాదు అనుకున్న విషయాలన్నీ కూడా ఇప్పుడు మనకు డోర్ స్టెప్ మీదే ఉన్నాయి. హైదరాబాద్ కూడా, అమెరికాకి హైదరాబాద్లో మనం ట్రీట్ చేసేదానికి తేడా లేదు. హైదరాబాద్కి వచ్చిందంటే కరీంనగర్కి వచ్చినట్టే. ఇలా చాలా విషయాలు కరీంనగర్లో కూడా అవైలబుల్ చేయవచ్చు. ఈ కొత్త రకాల మందులతోటి, కొత్త రకాల పద్ధతులతోటి ఈరోజు మనం క్యూర్ చేయలేము అనుకున్న బ్లడ్ క్యాన్సర్లు కానీ, మామూలు క్యాన్సర్లు కానీ, ఇతర బ్లడ్ రిలేటెడ్ డిసీజెస్ కానీ ఇప్పుడు మనకు క్యూర్ అనేది అందుబాటులో ఉన్నది. కొంతమంది ఇప్పటికీ కూడా క్యూర్ అంటే మొత్తం జబ్బుకోవడం, మొత్తం జబ్బుకోగలేకపోయినా చాలామందికి మనము జబ్బు కంట్రోల్ చేసి లైఫ్ స్పాన్ ఆల్మోస్ట్ నార్మల్ చేసే పరిస్థితి కూడా వచ్చింది. ముఖ్యంగా కరీంనగర్ లాంటి చోట్లలో మనకు థాలసీమియా లాంటి బ్లడ్ డిసీజెస్ అంటే మనకి క్యాన్సర్తో సంబంధం లేని జబ్బులు కూడా మనకు ఉన్నాయి. థాలసీమియాని, సికిల్ సెల్ అని, మీ ఏజెన్సీ బట్టి అంత మనకి సికిల్ సెల్ చాలా ఉంటుంది. మనకి ఇక్కడ కరీంనగర్ రామగుండ ఏరియాలో థాలసీమియా కూడా చాలా కామన్గా ఉంటుంది. వాటికి కూడా ఇప్పుడు కొత్త మందులు, కొత్త పద్ధతులు వచ్చాయి. ఆ విషయం మాట్లాడడానికి ఏమన్నా అడుగుతారా? మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ అని ఇంకో రకము. ఇది ముఖ్యంగా వచ్చే బ్లడ్లో వచ్చే కామన్ క్యాన్సర్లు. మన దేశంలో ముఖ్యంగా తెలంగాణలో మనకు అక్యూట్ లింఫాయిడ్ ల్యూకేమియా అనేది చాలా కామన్ పిల్లలు. ముఖ్యంగా ఏఎంఎల్ అనేది అడల్ట్స్లో చాలా, అక్యూట్ మైలాయిడ్ ల్యూకేమియా అంటారు, అది అడల్ట్స్లో చాలా కామన్. అడల్ట్స్లో మీకు ఈ మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్స్ అంటాం, అంటే పాలిసైథీమియా వేరా, ఎసెన్షియల్ థ్రోంబోసైటోసిస్, సిఎంఎల్ అనబడే మైలోప్రాలిఫరేటివ్ డిజార్డర్లు కూడా మనకు అడల్ట్స్లో చాలా కామన్ అవుతాయి. ఇవన్నీ కూడా బ్లడ్కి సంబంధించిన క్యాన్సర్. ఈ ఇమ్యూనోథెరపీ లేదు సార్. ఇమ్యూనోథెరపీ అనేవి ఒక కోవకు పేరు. అందులో చాలా రకాల మందులు ఉన్నాయి. ముఖ్యంగా ఇమ్యూనోథెరపీలు, ముఖ్యంగా మనం వాడే మందులు ఈ రోజుల్లో చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అంటాం. ఇమ్యూనోథెరపీ ఫ్యామిలీలో చెక్ పాయింట్ ఇన్హిబిటర్స్ అని ఒక రకం మందు. ఏం చేస్తాయంటే బేసికలీ క్యాన్సర్ కణాలని డైరెక్ట్గా చంపవు.
ఇప్పుడు మన పేషెంట్ శరీరంలోని ఇమ్యూన్ కణాలనే ప్రోత్సహించి వారి ఇమ్యూనిటీ చేతనే క్యాన్సర్ కణాలను చనిపోయేటట్టు చేస్తాయి. ఓకే, ఈ కీమోథెరపీ లాగా ఈ యొక్క కీమోథెరపీ అంటే డైరెక్ట్గా క్యాన్సర్ కణాలను చంపే మందులని ఆ కోవిడ్ కీమోథెరపీ మందులు అంటారు. అందులో కూడా ఎన్నో మందులు ఉన్నాయి. సో ఇది మనం ఇంజెక్షన్ ఈక్వల్ టు సేమ్ ఎంటైర్లీ కీమోథెరపీ అంటే మన ఇంజెక్షన్ ద్వారా కానీ లేకపోతే గోళీల ద్వారా కానీ టాబ్లెట్స్ ద్వారా కానీ మనం ఇవ్వగలమండి. సో కీమోథెరపీ అనే మందులు డైరెక్ట్గా క్యాన్సర్ కణాలను చంపేయగలం. క్యాన్సర్ కణం లోపల ఉన్న డిఎన్ఏని ఎఫెక్ట్ చేసి క్యాన్సర్ విభజించకుండా ఆపి క్యాన్సర్ కణాలను చంపే మందులు కీమోథెరపీ మందులు అంటారు. అటువంటి మందులకు కొంచెం సైడ్ ఎఫెక్ట్స్ అనేవి కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ క్యాన్సర్ కణాలను డైరెక్ట్గా చంపే మందులు ఏవైతే ఉన్నాయో నార్మల్ కణాలను కూడా చంపుతారు. సో అందుకని సైడ్ ఎఫెక్ట్స్ కొంచెం ఎక్కువగా ఉంటే కొంచెం వేరుగా ఉంటాయి. ఇమ్యూనోథెరపీ మందులు అనేవి క్యాన్సర్ కణాలని డైరెక్ట్గా చంపవు, మన ఇమ్యూనిటీని పెంచి మన ఇమ్యూనిటీ చేతనే మన క్యాన్సర్ని చంపేస్తుంది. దాంతో ఏంటంటే దీని సైడ్ ఎఫెక్ట్ వేరు, కీమోథెరపీకి ఉండే సైడ్ ఎఫెక్ట్ చాలా జబ్బుల్లో కలిపి ఇస్తే ఎఫెక్ట్ ఇంకా బాగుంటుంది. అంటే క్యాన్సర్ కీమోథెరపీతో పాటు ఇమ్యూనోథెరపీ ఇవ్వడం అనేది కూడా చాలా జబ్బుల్లో జరుగుతుంది. అంటే ఇప్పుడు వచ్చింది జీన్ థెరపీ ఉంది. ఈ జీన్ థెరపీ అనేది ఇప్పుడిప్పుడే ఇండియాలో మొదలవుతుంది. థాలసీమియా అనేది ఒక పర్టికులర్ జీన్ డెలీషన్ వల్ల వచ్చే జబ్బు కాబట్టి, రక్తానికి సంబంధించిన జబ్బు కాబట్టి మనం ఆ పర్టికులర్ జీన్ క్రిస్పర్ టెక్నాలజీ అనే ఒక కొత్త రకం టెక్నాలజీ వాడి పేషెంట్ శరీరంలో ఉన్న స్టెమ్ సెల్స్లో ఉన్న పేషెంట్ స్టెమ్ సెల్స్ పాడైన స్టెమ్ సెల్స్ తీసుకుని అందులో ఈ పర్టికులర్ జీన్ని మనం మార్చి నార్మల్ జీన్ ఇన్సర్ట్ చేసి మళ్ళీ ఆయనకి ఎక్కించవచ్చు. దాంతో ఏమవుతుందంటే అతనికి క్రిటికల్ మాస్ ఆఫ్ సెల్స్ నార్మల్ జీన్తో ఉంటే కనుక ఈ థాలసీమియా జబ్బు ప్రభావం తగ్గి మన బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్లు అవన్నీ తగ్గి నార్మల్ లైఫ్ స్పాన్ వచ్చే అవకాశం. ఇంకొక కొత్త టెక్నాలజీ వచ్చింది ఏంటంటే ఇప్పుడు థాలసీమియాలో ముఖ్యంగా ప్రాబ్లం ఏంటంటే మన సొంత రక్తం ఉత్పత్తి కాదు కాబట్టి బయట నుంచి రక్తం ఎక్కిస్తూ ఉంటాం. నెలకు ఒకసారి 2 సార్లు అలా ఎక్కిస్తాం. దాంతో ఏమవుతుందంటే జబ్బు కంటే కూడా ముఖ్యంగా ఈ రక్తం ఇవ్వడం వల్ల సైడ్ ఎఫెక్ట్ ఎక్కువ. ఎందుకంటే వేరే వాళ్ళ రక్తం ఆ రక్తం కాదు. సో దాంతో ఈ రక్తం వల్ల మనకు శరీరం మీద ప్రభావం పడడం, రక్తంతో పాటు కొంత ఇనుము కొంత ఐరన్ కూడా పెరుగుతుంది శరీరంలో. ఈ ఐరన్ బయటికి కూడా దాని ఉండదు. సో మన రక్తం ఇస్తూ ఉండగా ఈ ఐరన్ అనేది పేరుకుని అది గుండెలోను ప్యాంక్రియాస్లోను లివర్లోను అట్లాంటి అవయవాల్లో కూర్చుని అవయవాలను పాడు చేస్తుంది. సో థాలసీమియాలో ప్రాణహాని జబ్బు కంటే కూడా ఈ ఫ్రీక్వెంట్గా రక్తం ఎక్కించడం వల్ల వచ్చే హాని వల్ల ప్రాణహాని. సో ఇంకొక కొత్త అడ్వాన్స్ ఏంటంటే ఇప్పుడు లుస్పటర్సెప్ట్ అని అటువంటి మందులు వచ్చాయి. ఈ మందులు చర్మం కింద ఇచ్చే ఇంజెక్షన్ ఫర్ ఎగ్జాంపుల్, దాంతో యాక్చువల్లీ ఈ రక్తం ఎక్కించే అవసరం తగ్గిపోతుంది. కొంతమందికి అసలు రక్తం ఎక్కించే అవసరం కంప్లీట్గా ఆగిపోవచ్చు. దాంతో ఏంటంటే మనకు నార్మల్ లైఫ్ స్పాన్ వచ్చి రక్తం ఇచ్చే అవసరం లేకుండా నార్మల్ లైఫ్ స్పాన్ అచీవ్ చేసే అవకాశం కూడా. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770.